హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజు నేను పెద్ద చేపల కొరమేళ్ళు చూపించా కదండి. ఏమన్నా మట్టి గుడిసెల్లోనే కొంచెం పెద్ద సైజు అండి. ఇది కొరమేళ్ళ పిల్లలే అంటారు. ఆ రోజు ఒకసారి నేను చేపల కూర వండినప్పుడు ఏంటి బంగారు చేప ఏదో ఏదో మొత్తానికండి సంథింగ్ తెలియట్లేదు. ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసానండి. ఉప్పు, కారం, పసుపు వేసి నూనె వేసి కలిపానండి. ఇదిగండి చింతపండు. కొన్ని తెచ్చాడండి, అరకిలో తెచ్చాడు. ఇందాక పనికెళ్ళి తెనాల దగ్గర సంగం జాగలముడి దగ్గర వంతిన ఉంటే అక్కడ పడుతున్నారంట అప్పటికప్పుడు ఫ్రెష్గా. మేస్త్రిని అడిగి ఒక అరకిలో తెచ్చాడండి. మేమైతే ఇలా పట్టుకుంటామండి ఫ్రెష్గా. అల్లం, చిన్నిపాయ, కొబ్బరి, పచ్చిమిరపకాయనండి. ఎప్పుడు మేము ఇట్లా చేస్తామండి. మా సైడ్ అయితే ఇలా ఫ్రైలు చేసి వెరైటీ వండుతారండి. ఎవరిష్టం అంది. మేమైతే ఎప్పుడు ఇట్లాగే వండుకుంటామండి. అంటే అమ్మమ్మ వాళ్ళు ఇలాగే వండేవాళ్ళు అండి. మాకు అదే వచ్చండి. ఇట్లా ఫ్రైలు చేయటం అవి వచ్చలే, కానీ నూనెలో వేపి టమాటాలు వేస్తారు కొంతమంది. ఎవరి టేస్ట్ వాళ్ళండి. మా టేస్ట్ అయితే ఇదేనండి. కొంచెం గ్రేవీగా ఉడికినాక చెయ్యి పెట్టందేనండి అసలు ఏ కూర అయినా కానీ టేస్ట్ ఉండదండి. చెయ్యి పెట్టి అమ్మమ్మ వాళ్ళు అస్సలు అట్లా చేస్తే అసలు ఆ టేస్టే వేరండి. నేను ఇది గ్రేవీగా ఉడికినాక మసాలా వేస్తానండి. అల్లం పేస్ట్. సరేనండి, నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఫుల్గా చూడండి. మధ్యలో ఎక్కడ ఆపమాకండి.